గుడ్ ఈవినింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. సో ఈరోజు మనము ఈ బైక్ని తీసుకొని మాడిఫై చేయడానికి వెళ్తున్నాము. కొన్ని స్పేర్ పార్ట్స్ వేయించుకుందామని బయట. స్టాక్ కాదు, ఇది బయట ఆఫ్టర్ మార్కెట్ తీసుకుందామని వెళ్తున్నాము. బైక్ చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. లెట్స్ గో. చాలామంది అడుగుతున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు క్లారిఫై అయిపోతుంది అందరికీ డౌట్స్ ఇట్లా, ఎందుకంటే అన్నీ చూపిస్తాను. ఈ హంటర్ ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు, బ్రో ఇది ఎలా వేసావు ఇది వైజర్ అని. సో ఆ వైజర్ కూడా ఏ వైజర్ పెట్టాలి అండ్ అక్కడ ఎక్కడ తీసుకోవాలో కూడా మీకు చెప్తాను. షాప్ కూడా చెప్పేస్తాను మీకు. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది అసలుకి. మేము ఎప్పుడో 5కి 4:40కి 4:30కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పటికే మస్తు లేట్ అయింది. అండ్ మీకు ఈ మిర్రర్స్ గురించి చెప్పలే కదా, ఈ జావా మిర్రర్స్. అండ్ యాక్చువల్ ప్రీవియస్ వీడియోలో చెప్పుంటాను అరౌండ్ ఎంత పడ్డదంటే 1700 పడ్డది ఈ రెండు మిర్రర్స్. సో ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు. వైజరే మెయిన్ అందరికి కావాల్సింది, అదే అడుగుతున్నారు ఎక్కువ మంది కూడా. వైజర్ ఒకటి చేంజ్ చేపిస్తాము అండ్ ఇంకోటి ప్రో డిస్క్ కూడా వేస్తాము. రెండు ముందు వెనకాల ముందు రెండు. సో అది కూడా బ్లాకే. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కాకపోతే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అది కూడా సేమ్ క్వాలిటీ, ఇది కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది. మనకేం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మనం పోయే డెస్టినేషన్ వచ్చేసి రామ్కోటిలో బైక్ యాక్సెసరీస్ ఉంటాయి చూసారా, అక్కడనే వైజర్ ఎట్లా మార్చాలి అని, అండ్ ఎట్లా ఫిట్టింగ్ చేయాలి అని కొంచెం ప్రాసెస్ ఉంటుంది దానికి. ఈ వైజర్కి వాళ్ళు ఇచ్చే వైజర్కి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా మేము పెట్టించే వైజర్ వేరే వైజరు, అంటే అది విండ్షీల్డ్. ఆ విండ్షీల్డ్ ఏంటంటే ఆ కాంటినెంటల్ది ఉంటుందా, కాంటినెంటల్ అలా వస్తుంది టైపు. హంటర్ అది కాదు. చాలామంది నేను రీల్స్ చేస్తాను కదా, రీల్స్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు, బ్రో ఆ వైజర్ ఎక్కడ పెట్టించినా బాగుంది అని. సో వాళ్ళ కోసమే ఈ వీడియో నేను కంప్లీట్గా ఇన్ డీటెయిల్ అనేది తీస్తాను. ఈ వీడియో అయితే అది వచ్చేసి రెడ్ కలర్ కదా, ఇది వచ్చేసి యాష్ గ్రే కలర్. దానికి ప్రైస్ కొంచెం తేడా ఉంటుంది, మరీ ఎక్కువ కూడా కాదు. అది ఏంటంటే కొంచెం టాప్ ఎండ్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎట్లుందో ప్రైజెస్ ఎట్లున్నాయో తెలియదు, ఎందుకంటే న్యూ కలర్స్ వచ్చుండే. ఇగో ఈ యానిమ్ అంటే కూడా వీనికి కూడా ఇష్టం, నరుటో. ఇంకా షారింగాన్ సార్ చూస్తే తెలుస్తుంది ఎవరైనా యానిమే ఎంతగానో ఎడిక్ట్ అయిపోతారు. అంత బాగుంటుంది యానిమే. అండ్ యాక్చువల్గా మైనస్ లైట్ వేయించుకుందాం అనుకున్నాం, కానీ నేనే వద్దని చెప్పిన. ఎందుకంటే మైనస్ లైట్ పెట్టించుకుంటే అంతేం ఉండదు. యాక్చువల్గా ఇదే బాగుంటుంది, హాలోజనే. ఓయ్ ఏమో చూసుకోడు, అట్లా డోర్ వేస్తాడేంద్రా అని పడుతుండే. జర్ర అయితే 650 అవుతుండొచ్చు వెళ్ళేసరికి అక్కడికి. ఇక్కడనే చాలా ట్రాఫిక్ ఉంటుంది. సైడ్ మిర్రర్స్ కూడా కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటే ఈ ట్యాంక్ దాకుతుంది. యాక్చువల్గా ఇగో ఈ మిర్రర్ ఇట్లా స్ట్రైట్గా పెడితే ఇంకో ఇక్కడ దాకుతుంది. ఒకసారి ఇక్కడ దాకి ఇదంతా పోయిందంట. సో మిర్రర్స్ అనేది ఇట్లా పెట్టుకుంటే బెటర్. జావా షోరూమ్కి వెళ్తే వాళ్ళే ఇచ్చేస్తారు, వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు. యాక్చువల్ నేనైతే రిలీజ్ కాగానే ఫస్ట్ నేనే తీసుకున్నాను ఇక్కడనైతే. ఆ షోరూంలోనైతే ఫస్ట్ డెలివరీ మాదే యాక్చువల్గా, ఎవరిది లేకుండే. హంటర్ అయితే అప్పుడు స్టార్టింగ్లో చూడంగానే మా ఫ్రెండ్ తీసుకుంటా అన్నాడు. సో వాడు తీసుకుంటే నేను తీసుకుందాం అనుకున్నా. సో వాడు తీసుకుంటూ నేను ఎమ్మటే తీసేసుకున్నాను. ఇక దీంట్లోనైతే స్పేర్ పార్ట్స్ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. యాక్చువల్గా ఒరిజినల్ కావాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇదే అర్థమైంది. ఓ అయ్యా ఏంద్రా బాబు ఇంత ట్రాఫిక్, ఆ పనికి కూడా టైం లేదురా. వైజరు పెద్దది ఉందంట, మనకు కావాల్సిన చిన్నది. ఇది పెద్దది. యాక్చువల్గా మనకు కావాల్సిన చిన్న వైజరు. చిన్నది అయితే కరెక్ట్ ఉంటుంది, అంటే అటు ఇటు కాకుండా మంచిగా బరాబర్ ఉంటుంది. ఇగో చాలా ఉన్నాయి ఇందులో. యాక్చువల్గా అయితే ఇప్పుడైతే ప్రో డిస్క్ తీసుకున్నాం. ఇవి మొత్తం 500 కాస్ట్ పడ్డది. ఇది ప్రో డిస్క్, టైర్లకి ప్రో డిస్క్. అండ్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఏ బైక్ అయినా దొరుకుతుంది. గ్లౌజెస్ కూడా ఉంటాయి కానీ తక్కువ క్వాలిటీ, ఇవి చాలా తక్కువ క్వాలిటీ, చీప్ క్వాలిటీ. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైవిల్స్, డిఫరెంట్ డిజైన్స్. అండ్ నా బండికి వైజర్ తీసుకుందాం అనుకున్నా. ఈ వైజర్ అడిగినా, ఈ వైజర్ ఎంత అన్నాడు, 600 అన్నాడు.
తీసుకుంటా ఇది ఉంది. బైక్ చూడండి, ఇది మొత్తం కొత్తది అంట. ఓన్లీ ఇంజన్ అయినదంట, మొత్తం కొత్తదంట. ప్రతి ఒక్క నట్ బోల్ట్ నుంచి మొత్తం 90,000 పడ్డదంట మొత్తం. బా ఎంత నీట్గా ఉందంటే మస్తు ఉంది, చాలా బాగుంది బండి. బాయ్ వ్యాలిడిటీ హే इसका वैलिडिटी है कराना पता कितना लेता है उसको 30 वही है వ్యాలిడిటీ లేదంట. కాకపోతే ఈ బైక్కి కాకపోతే బండి అయితే సూపర్ ఉంది, క్రేజీ బైక్. దీనికి కొంచెం నేను చెప్పిన కదా ఎట్లా ఇప్పుతారో చూపిస్తాను అవ్వండి. ఇది మొత్తం తీసేస్తారు, ఈ కింద నట్స్ ఉంటాయి కదా, ఈ కింద నట్టు ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది పెట్టేస్తారు, చూస్తారు అది తీసేస్తారు దాన్ని కూడా. సో కన్ఫామ్ హెడ్లైట్ ఇప్పేయాలి. హెడ్లైట్ ఇప్పేయింది కాదు అసలు, హెడ్లైట్ కన్ఫామ్ ఇప్పేయాలి. సైడ్ ఇది నేను చెప్పిన ముందు పోయి ఇప్పేసేయాలి. ఇప్పేసిన తర్వాత వీళ్ళకి వస్తుంది ఫిట్టింగ్ బయట వేయమంటే చేయరు అసలు. యాక్చువల్గా ఇది తీసుకుపోయి మన షోరూంలో వేయమంటే చేయరు, ఎక్కడక్కడనే చేస్తారు. మళ్ళీ నేను అడిగిన షోరూంలో ఒకసారి అడిగిన, నేను తీసుకొని వస్తా మరి చేస్తారా అంటే చేయనన్నారు. ఇండికేటర్ బయట ఫిట్ చేస్తారు, చూపిస్తున్నాను. ఇండికేటర్ బయట వీడు ఒక్కటి నట్టు పెట్టలేదు, దీనికి ఏం పెట్టాడంట. యాక్చువల్గా ఇంకోటి కూడా వస్తుంది, హంటర్ది ఇది వస్తుంది. నా దానికైతే హంటర్ తెప్పించుండే, ఇది ఓన్లీ స్టాండ్. విండ్షీల్డ్ మొత్తము జీటీదే ఉంటుండే, ఇది ఒక్కటి స్టాండ్ మొత్తం హంటర్ది ఉంటుండే. కానీ దీనికి ఏంటంటే అంతా మొత్తం జీటీదే పెట్టేసిండు మొత్తము. ఆ వైజర్ మొత్తం ఇప్పుడు దానికి పీపీఎఫ్ వేయించుండే, ఎందుకంటే గీతలు పడకుండా డైరెక్ట్గా ఇట్లా ఫిట్ అయిపోతుంది. బరాబర్ ఉంది యాక్చువల్గా. ఇది ముందు దానికన్నా ఇదే కరెక్ట్ ఉంది, ఎగ్జాక్ట్. నా దానికన్నా ఇదే ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంది. అండ్ దీనికి పీపీఎఫ్ వేయించుండే, పైన పీపీఎఫ్ వేయించండి గీతలు పడకుండా. అండ్ ఇంకోటి దీనికి ఇండికేటర్స్ యాక్సెసరీస్ పెట్టుకుంటే, ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఇవి ఎల్ఈడి 3,000 పడ్డాయంట ఈ ఇండికేటర్స్, ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఈ 3,000 ఉంటాయి. ఏమైనా రిపీటెడ్ వర్డ్స్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేయండి. ఏది బ్రో ఇన్నిసార్లు అవే అంటున్నావు అని. ఒరిజినల్ పెడితే ఏంటంటే కొంచెం ఒరిజినలే కదా, మన డూప్లికేట్ పెడితే అంత మంచిగా అనిపించదు. సో చూడండి, నీట్గా కనబడుతుంది, మస్తు కనబడుతుంది కదా, ఎగ్జాక్ట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. ఇక నట్ లేదు కాబట్టి ఇది ఏమి అటు ఇటు ఊగదు, గట్టిగా ఉంటుంది, టైట్గా ఉంటుంది. వీళ్ళగా వచ్చి ఫిట్టింగ్, మళ్ళీ బయటికి వెళ్తే మనకు ఫిట్టింగ్ చేయరు. సో వీళ్ళే చేస్తారు ఫిట్టింగ్. బయటికి వెళ్తే మనకు ఫిట్టింగ్, ఇంత మంచి ఫిట్టింగ్ రాదు. చూడండి మంచిగా నీట్గా కొడుతుంది కదా, సైడ్ నుంచి కూడా కరెక్ట్గా కొడుతుంది. ఇదైతే మంచిగా ఉంది, నీట్గా ఉంది. సో నాదైతే ఇంత పర్ఫెక్ట్గా లేకుండే, ఇదైతే నీట్ ఉంది. కాకపోతే ఇది ఒకటి నట్టు రాలే అంతే, ఇది పర్ఫెక్ట్ ఉంది. షాప్ బైక్ క్రాఫ్ట్. ఇది దీన్ని అయితే ఏం ఫిట్ చేయలేదు, దీన్ని ఇంటికి వెళ్ళినాక మనమే ఫిట్ చేసుకోవచ్చు. ఈ ఫిట్టింగ్ ఛార్జెస్ ఒకటి 300 అడుగుతున్నాడు, 300-250 అంటున్నాడు దీనికే. అండ్ లెట్స్ గో. ఇప్పుడు మీకు ఎట్లా ఉందో చూడండి, మంచిగా కొడుతుందా? నా బండి కన్నా ఇదే మంచిగా వచ్చింది, ఎందుకైనా ఒరిజినల్. మేము ముందు ఇంకోటి అడుగుండే, అది 600 అన్నాడు, అంటే 600-800 అన్నాడు. అది అస్సలుకి అంత మంచిగా లేదు, క్వాలిటీలో డిఫరెన్స్ తెలుస్తుంది. ముందు దానికి ఏందైతే వీర్ ఆటోమొబైల్స్, దాంట్లోనైతే మనకు ప్రో డిస్క్ తక్కువకి దొరుకుతుంది, అదైతే కన్ఫర్మ్. ప్రో డిస్క్ అయితే తక్కువకి దొరుకుతుంది. అండ్ ఇంకోటి దాంట్లో వైజర్ కూడా తక్కువకే దొరుకుతుంది. మీరు కావాలంటే అందులోకి వెళ్ళొచ్చు. అందులో మనకి వచ్చేసి ఒక 600 అన్నాడు చిన్న వైజర్ అయితే. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ లానే ఉంటుందంట. అది పెట్టుకోలేదు, అయినా కూడా అందులో ఫిట్టింగ్ వేరే ఉంటుంది. హంటర్ ఇంకో కలర్ ఇదే, గ్రీన్ కలరు. నెక్స్ట్ వీడియో దీని మీద మొత్తం కంప్లీట్గా మార్నింగ్ చూపిస్తాను మొత్తము. అండ్ ప్రో డిస్క్ ఇన్స్టాల్ చేసేది కూడా చూసాము. ప్రో డిస్క్ కూడా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, దానికి ఏం పెద్ద ప్రాసెస్ కాదు. ఇగో ఇది ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్లోనే పెట్టిండు. ఇది ఏంటంటే కొంచెం అక్కడ కొడుతుంది, పెద్ద కొడుతుంది, అంతేం బాగుండదు. అంటే కింద పెట్టుకుంటే అది బాగుంటుంది, కానీ ఇది సేఫ్టీ బాగుంటుంది సేఫ్టీ.
బాగుంటుంది చూసినావా, మంచిగా బండికి ఫిట్ అయ్యి కింద ఉంటుంది ఇంజన్ గార్డు. Okay, then that's it for today, guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel. So thank you for watching. Let's meet in another vlog.